వెల్కమ్ టు పొట్లూరు వంటలు. క్వినోవా బాస్మతి రైస్తో మంచి ఆరోగ్యకరమైనటువంటి వెజిటబుల్ రైస్ తయారు చేసుకుందాము. 1.5 కప్పు రైస్ తీసుకోవాలి. క్వినోవా 1 కప్పు తీసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి, అల్లం ఇంచున్నర తీసుకుని ఒక 6 వెల్లుల్లిపాయలు మిక్సీ వేసుకోవాలి, వాటర్ లేకోకుండానే. క్వినోవా 1 కప్పు, అలాగే బియ్యము 1.5 కప్పు తీసుకోవాలి. అన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి విడివిడిగా, ఎందుకంటే 2 కలిపి కడిగితే మనకి క్వినోవా జారిపోతుంది వాటర్లో. ఇలా రెండింటిని విడివిడిగా కలుపుకొని వాటర్ తీసేసి 2 ఇప్పుడు కలిపేసుకోవాలి. మొత్తం క్వినోవా బియ్యంలో వేసేసుకుని వాటరు 1.5 చొప్పున బియ్యానికి, అలాగే క్వినోవాకి 1కి 2 పోసుకోవాలి. మొత్తం కలిపి 4.25 కప్పులు పడుతుంది. కరెక్ట్ కొలత, మీకు పొడి పొడిగా వస్తుందండి రైసు. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అలా 4.25 మొత్తం కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. మీరు ఎక్కువసేపు నానబెట్టేటట్టయితే బాస్మతి రైస్కి 1.25 వాటర్ సరిపోతుంది. మీల్ మేకర్ కొన్ని తీసుకొని వేడి నీళ్ళు పోసి ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి. ఈ రైస్ కుక్కర్లో వండుతున్నాను. మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక 2 గరిటెలు వేసుకుని ఒక 5 లవంగాలు, 1 ఇంచు చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే జాజి పువ్వు, షాహి జీరా, రాతి పువ్వు, అలాగే బీన్స్, ఇట్లా ఎన్ని ముక్కలైనా వేసుకోవచ్చండి, కొలత ఏమి ఉండదు. ఒక క్యారెట్, పెద్ద క్యారెట్, అలాగే ఒక బౌల్ ఫ్రోజన్ బఠానీ వేసాను. ఇవన్నీ కూడా చక్కగా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసినటువంటి ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా మిక్సీ వేసుకోండి. పచ్చిమిర్చి ఎన్ని కావాలో అన్నీ ఇలా కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా చక్కగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంది వేయించుతుంటేనే. ఇప్పుడు మనం ఇవి నానబెట్టుకున్నటువంటి వాటిని కడిగేసుకుని ఒకసారి శుభ్రంగా పిండి దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ పిండేసి ఊరికి మెత్తబడిపోతాయి మీల్ మేకరు వాటర్లో నానేస్తే. ఇప్పుడు ఇవి కూడా కొంచెం అంతా కలిసేటట్టుగా ఆయిల్ అంతా కూడా పట్టేటట్టుగా మసాలాలు కొంచెం సేపు వేయించేసుకుందాము. మీరు బాస్మతికి బదులు బ్రౌన్ రైస్ అయినా వేసుకోవచ్చు. మరీ మార్నింగ్ పూట బ్రౌన్ రైస్ కొంచెం లేటుగా ఉడుకుతుంది కాబట్టి నేను బాస్మతి రైస్ వేశాను. క్వినోవాలోనండి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనం కూరగాయలు వేసుకోవటం వలన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. ఇప్పుడు 1 స్పూన్ కల్లుప్పు వేసుకుని, అలాగే కొత్తిమీర, పుదీనా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకున్నా కూడా. మొత్తం కలిపి మళ్ళీ కలిదిప్పుకోవాలి అంతా కూడా. వీటిల్లో ఫైబరు, ప్రోటీన్ ఉండటం వలన మనకి కడుపు నిండిన భావం ఎక్కువసేపు ఉండటానికి సహాయపడుతుంది. సమతుల్యమైన భోజనంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి బియ్యము, కీన్వా కూడా మొత్తం కూడా వేసేసుకోవాలి వాటర్తో సహా. చక్కగా వేసుకుని అంతా కలిగి తిప్పుకొని మనకు ఉప్పు ఎంత సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం కావాలంటే ఉప్పు కూడా వేసేసుకోవాలి. రైస్ అండి రుచికరంగా ఉండటమే కాకుండా రోజువారి భోజనంలో ఆరోగ్యకరమైన ఎంపికగా తీసుకోవచ్చు అన్నమాట. ఇంకాస్త ఉప్పు పట్టింది వేశాను. మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని ఇవన్నీ కూడా మీడియంలో పెట్టి వేయించుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 1 విజిల్ వస్తే చాలు. ఎక్కువ విజిల్స్ రాకూడదు, మరీ మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా రాదు. 1 విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆరనిచ్చి కుక్కర్ మూత తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందోనండి, చాలా బాగా వచ్చింది. చాలా మంచి సువాసన వస్తుందండి రైసు. చూడండి ఎంత బాగా వచ్చిందో. కావాలంటే వండేటప్పుడు మిరియాల పొడి, కావాల్సినంత మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగా సరిపోయినాయి. ఇలా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. రుచి కూడా చాలా అద్దిరిందనమాట. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని రైతాతో కానీ, లేదంటే మీరు చికెన్ కానీ, మటన్ కానీ దేంతో తిన్నా సరే చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అన్నమాట ఇది. ఒక్కసారైనా ట్రై చేయండి.
మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి ఎంత బాగుందోనండి. పొడి పొడిగా వచ్చింది. ఇంకా ఆరితే ఇంకా పొడిగా వస్తుంది అన్నమాట. రెడీ క్వినోవా బాస్మతి రైస్తో వెజిటేబుల్ రైస్ సూపర్ టేస్టీ రైతాతో అద్దరిందండి. ఒక్కసారైనా ట్రై చేయండి అందరూ. ఈ ఆరోగ్యకరమైన క్వినోవా బాస్మతి వెజిటేబుల్ రైస్ మీకు నచ్చిందండి? మీరు ఇంట్లో ఏ కూరగాయలతో ఈ రైస్ చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు.